అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసిందా? ఎస్సీ ఎమ్మెల్యేల మీదనే సస్పెన్షన్ వేడి చేస్తుందా? ఎస్సీ ఎమ్మెల్యేలే క్రమశిక్షణ రాహిత్యం వీటి కింద బలి అయిపోతున్నారా అనే మాటలు ఇప్పుడు రాష్ట్రంలో వినిపిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ నిన్న జరిగినటువంటి ఒక వేదికలో జీడి నెల్లూరు, గంగాధర నెల్లూరుకు చెందినటువంటి డాక్టర్ థామస్, అక్కడ స్థానిక ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే ఆయన. సో ఆయన ఆర్థికంగా బలవంతుడు అయినప్పటికీ ఆయన వివక్షతను ఎదుర్కొంటున్నాడు అని ఆయన మనోగతాన్ని ఒక కార్యక్రమంలో చెప్పడం జరిగింది. సో దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంచెం చురకలు అంటినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్, డాక్టర్ థామస్ తెలుగుదేశం పార్టీ ఫండ్ కూడా నిరాకరించి తన సొంత డబ్బులతోటి పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి థామస్. సో ఇది రిజర్వేషన్ సీటు ఇక్కడ. అయితే కూటమి ప్రభుత్వం ఈయన్నే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంతమంది కూటమి నేతలు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి కుల వివక్షతకు బలైపోతున్నటువంటి ఎమ్మెల్యేలు చాలామందినే ఉన్నారు. అయితే ఇటీవల మనం డైలీ న్యూస్లో చూసేటువంటి వ్యక్తి తిరువూరు ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. ఈయన ఇప్పుడు ఒక పచ్చ కండువా కట్టుకొని రైతులకు దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా ఉద్యమాలు చేస్తూ మంచి విద్యావేత్త అయ్యి మంచి ఉద్యోగం ఉన్నప్పుడు కూడా వదులుకొని కేవలం ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వ్యక్తి తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. ఈయనకు కూడా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారికి ఈయనకి పడటం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి ఎటువంటి విభేదాలు లేవు, పార్టీకి ఈయనకు కూడా విభేదాలు లేవు. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అయినటువంటి కేసినేని చిన్ని గారికి ఈయనకు మాత్రం పడటం లేదు. సో ఇలాగా కొలిగిపూడి శ్రీనివాస్ గారు కూడా నెలకి 2 నెలలకు ఒకసారి నేనున్నా అంటూ బయటకు వచ్చి కూటమిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తా అన్నాడు. సో అదేవిధంగా ఇప్పుడు జీడి నెల్లూరు థామస్ గారు. సో ఇంకా అదే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి కోనేటి ఆదిమూలం గారు. సో ఈయన సత్యవేడి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈయన ఒక ఎమ్మెల్యేగా తప్పు చేసి వీడియోలతో దొరికిపోయాడనే ఒక కోణంలో ఆయన పార్టీ సస్పెండ్ చేసింది. సో ఇప్పుడు అక్కడ అవినీతి అక్రమాలు ఒక పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులకు అప్పచెప్పడం, వారి ఇష్టానుసారంగా సత్యవేడి నియోజకవర్గాన్ని దోచేసుకుంటున్నారు అంటూ సత్యవేడి ఎమ్మెల్యే సాక్షాత్తు ఆదిమూలం గారే ఇటీవల ప్రెస్ మీట్లో వారి అబ్బాయి గారు కావచ్చు, ఆయన కావచ్చు చెప్పడం జరిగింది. సో దీనివల్ల తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. అయితే మరి అధిష్టానానికి తెలియదా అంటే అధిష్టానానికి తెలుసు, కానీ అత్యధికంగా ఖర్చు పెట్టి గెలిచిన పరిస్థితుల్లో వాళ్ళు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీకి ఫండింగ్స్ అని ఇవన్నీ రకరకాల విషయాలని. అయితే ఎస్సీ ఎమ్మెల్యేల కాడికి వచ్చేసరికి ఈ పోరాటాలు ఎందుకు చేస్తున్నారంటే ఎస్సీ ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే గెలిచినప్పటికి కూడా మరలా స్థానచలనం జరుగుతుందేమో, అనవసరంగా మనం ఎందుకు మాట్లాడాలని చెప్పేసి మిగతా ఎస్సీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతున్న పరిస్థితి. సో ఈ విధంగా ఇప్పటికే కూటమిలో బలైనటువంటి 3 ఎమ్మెల్యేలు కథ మీ ముందుంది. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఇది నిజమా కాదా అనేది. అయితే మొత్తం మీద ఏ ప్రభుత్వంలో కూడా కొన్ని కామన్ విషయాలు మనం తీసుకుంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏదైనా కూడా మొత్తం మీద ఎస్సీ ఎమ్మెల్యేలకు, ఎస్సీ నాయకులకు మాత్రమే క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి వేట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఓసీబీసీలు ఎక్కడ కూడా జరగవు. ఎందుకంటే ఆర్థికంగా బలవంతులు, పార్టీలో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో ఇలాంటి పరిస్థితులు అందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంచెం అవేర్నెస్ అయితే వస్తూ ఉంది. సో దీన్ని బట్టి ఎస్సీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తారా,
లేకపోతే పార్టీలోనే ఉంటారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చ నడుస్తూ ఉంది. అయితే కొంతమంది మాత్రం అది వారి సొంత తప్పిదాన్ని అందరికి రుద్దాల్సిన అవసరం లేదంటూ కొంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ మంత్రులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో మరి మీరేమంటారో దీని మీద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.